క్విక్ రివిజన్ ఇప్పుడు మనం చేద్దాము. సో ఈ క్విక్ రివిజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ప్రాబబుల్గా ఈ ఏరియాస్ నుండి వస్తాయి అని అనుకుంటాం కదా, అవి మనం ఈ సెషన్స్ లాంటి ఈ 5 డేస్లో మనం మోస్ట్ ప్రాబబుల్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్న అంశాలను మనం కవర్ చేసేద్దాము. సో దట్ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ ప్రిపరేషన్. ఠీకే, చలో. సో బైలింగ్వల్ ఓకే కదండి, ఈజ్ తెలుగు అర్థమవుతుంది కదా అందరికీ? సో ఫస్ట్ మనకి మీకు సిలబస్ ఒకసారి మీరు చూసే ఉండొచ్చు. అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుండి మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి. అందులో మనకి కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లైక్ ఈ డయార్కీ గురించి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కానీ, సైమన్ కమిషన్ కానీ, కమ్యూనల్ అవార్డ్ కానీ, ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ దే హ్యావ్ ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ అవర్ ప్రజెంట్ డేస్ కాన్స్టిట్యూషన్. అంటే మన ఎర్స్ట్ వైల్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కొన్ని యాక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 1909, 1919, 1935, వీటిలో ఎస్పెషల్లీ 1935 మోస్ట్ ప్రామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మన కాన్స్టిట్యూషన్ మీద. సో మనం ఫస్ట్ హిస్టారికల్ ప్రాస్పెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ క్విక్గా రివైజ్ చేసేద్దాం. అందులో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేసి 1919 యాక్ట్. సో 1919 యాక్ట్కి ఇంకొక నేమ్ ఉంటుంది, ఏంటిది అది? మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఓకే, సో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డయార్కీ అంటే ఏంటిదండి? డ్యుయల్ రూల్. ఓకే, అందులో డయార్కీలో ఏమంటున్నామండి? డ్యుయల్ రూల్. సో ఈ డయార్కీ అనే సిస్టమ్ ఇంట్రొడ్యూస్ అయింది ఎందులో? 1919 యాక్ట్లో. సో మనకు వచ్చేటప్పుడు యాక్ట్లో డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా మనకి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ప్రాసెస్ తగ్గిపోయింది, స్టేట్మెంట్స్ వస్తాయి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఇలాంటి క్రిటికల్కి డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇట్లా వస్తుంది. సో డయార్కీ అనేది ఫస్ట్ అంటే డ్యుయల్ రూల్. ఇందులో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అనేవి 2 అంశాలుగా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్, ఈ డ్యుయల్ రూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది 1919 యాక్ట్లో వచ్చింది. ఇది ఏంటండి? ఇది ప్రావిన్షియల్ లెవెల్. అంటే అప్పట్లో స్టేట్ సెంట్రల్ ఇండిపెండెన్స్ తర్వాత వాడే పదాలండి. అప్పుడు మనం ప్రావిన్సెస్ సెంట్రల్ లెవెల్ అని మాట్లాడుకుంటాం కదా. ఇందులో డయార్కీ, ఇది చూడండి ఇక్కడ ఉంది, డయార్కీ ఇన్ ప్రావిన్షియల్ లెవెల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1919 యాక్ట్. ఓకే, తర్వాత కాలంలో సెంట్రల్ లెవెల్ పెట్టాలనేది రికమెండ్ చేశారు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓకే, సో డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్ ఇన్ విచ్ యాక్ట్? 1919 యాక్ట్. ఒక హైలైటర్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకొని ఇక కీ ఇవన్నీ హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి, క్విక్ రివిజన్కి మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇందులో మనకి ఎన్ని ఏమన్నాము? రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ 2 కేటగిరీస్ ఉంటాయి, రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్ సబ్జెక్ట్స్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? గవర్నర్కి ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ వర్ టు బి హ్యాండిల్డ్ బై హూమ్? గవర్నర్ అండ్ హీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అయితే ఈ రిజర్వ్ సబ్జెక్ట్లో ఉన్న అంశాల మీద ఎవరికి మోస్ట్ పవర్ ఉంటుంది? అంటే గవర్నర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇక్కడ ఒక లైన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్స్, అంటే ఇవి మొత్తం గవర్నర్ పరిధిలోనికి, అంటే ఆయన చేతిలో ఉండే సబ్జెక్ట్స్ అన్నమాట. రిజర్వ్డ్ అంటే పేర్లను ఉంది చూడండి, రిజర్వ్డ్ ఫర్ గవర్నర్. ఇప్పుడు గవర్నర్ ఈ అంశాల మీద తీసుకున్న చర్యలకి హీ ఈజ్ నాట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. ఓకే, మీరు ఒకసారి గమనించి ఉంటే మన ప్రజెంట్ డే పార్లమెంటరీ సిస్టంలో మనం ఒకటి అంటాం, ఎగ్జిక్యూటివ్ ఈజ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఒక లైన్ ఉంటుందా? ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందా? అంటే మన ప్రజెంట్ డే దాంట్లో కూడా పాతవాడివి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ అలా ఉన్నాయి. సో అందులో ఒక ఇన్ఫ్లుయెన్స్ మనం చూడాల్సింది ఇది, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ఎవరు హ్యాండిల్ చేస్తారు? గవర్నర్ చేస్తారు, వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఆఫన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఏరియాస్ని ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి ఇది అనమాట. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్కి రెస్పాన్సిబుల్ ఉండదు లెజిస్లేటివ్ కౌన్సిల్కి, ఇది మీరు నోట్ చేయాల్సింది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ గవర్నరే విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్. ఇప్పుడు వీళ్ళు రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ 2 డిఫరెన్సెస్ అనేది అర్థం కావాలి. ఐ క్లియర్ సో ఫార్? స్లోగా వెళ్తే చెప్పండి, ఫాస్ట్గా వెళ్తే చెప్పండి. ఐ విల్ అడ్జస్ట్ అకార్డింగ్ టు యువర్ ఫేస్. ఐ హోప్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ పికింగ్ అప్. ఓకే, షూర్? పక్క? భయపడుతురా? మీరు ఆఫీసర్స్, మీరు భయపడద్దు, మీరు భయపెట్టాలి. అంతే కదా? ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటి నుండి మీరు ఆఫీసర్స్ అయ్యారు, ఫిక్స్ అయిపోండి. కావాలంటే మీ పేరు పక్కన పెట్టేసుకోండి మీకు ఏ డెసిగ్నేషన్ కావాలో. లా ఆఫ్ అట్రాక్షన్ అలానే వర్క్ అవుతుంది. యూ విల్ అట్రాక్ట్, మీరు ఏదైతే అట్రాక్ట్ చేస్తే అది మీకు వస్తుంది. మీరు ఫిక్స్ అయిపోండి ఆఫీసర్స్ అయిపోయినట్టు. నెక్స్ట్, అంతకుముందుకు ఈ సోకాల్ ఎగ్జిక్యూటివ్లో కానీ లెజిస్లేచర్లో కానీ ఇండియన్ పార్టిసిపేషన్ మీద వీళ్ళంతా ఫోకస్ చేయలేదు.
ఓకే, సో ఇప్పుడు ఏమనుకున్నారు, 1858 యాక్ట్ గుర్తుందా, యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఆ తర్వాత కాలం నుండి గవర్నెన్స్లో ఇండియన్స్ పార్టిసిపేషన్ని పెంచాలనే దాని మీద కొంచెం బ్రిటిష్ వాళ్ళు కొంచెం దృష్టి పెట్టారు. సో వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఇండియన్ పార్టిసిపేషన్ని తీసుకొద్దాము. ఇందులో ఇంకొక పాయింట్, 1919 యాక్ట్లో వైస్రాయ్కు ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్ పార్టిసిపేషన్ని పెట్టాలి, ఇది ఇంకొక పాయింట్. ఇంకోటి మనం హైలైట్ చేయాల్సిన విషయము కమ్యూనల్ రిప్రజెంటేషన్. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ ఎందులో వచ్చింది నాకు చెప్పండి. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్, వెరీ గుడ్. దాన్ని ఇంకో పేరు ఏమంటాము, మింటో మార్లీ రిఫార్మ్స్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్? మింటో మార్లీ రిఫార్మ్స్లో కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏ కేటగిరీకి వచ్చిందండి? ఇంకా ఇందులో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేశారు, అందులో 6, ఇందులో 1919 యాక్ట్లో ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 6, ఇండియన్, క్రిస్టియన్, ఆంగ్లో ఇండియన్, యూరోపియన్. ఇది మీరు గమనించాల్సింది. ఇందులో ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళని కూడా యాడ్ చేస్తారు. ఐ హోప్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ 6 ఉందనుకోండి, ఒక 6 క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు దట్ కమ్యూనిటీ విల్ ఓన్లీ కాస్ట్ ద ఓట్. ఇది కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? వాళ్ళే అంటే ఇప్పుడు నేను సిక్ కమ్యూనిటీ క్యాండిడేట్ని నేను కంటెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఓన్లీ సిక్ కమ్యూనిటీలో ఉన్న ఓటర్స్ మాత్రమే నాకు ఓట్ వేయాలి, అలా అనమాట. దీన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఇది వన్ ఆఫ్ ద టాక్టిక్ ఆఫ్ ద డివైడ్ అండ్ రూల్. సంభవ్ అది అట్లా మొదలైపోయింది. అంటే ఎలక్షన్స్ని సొంత వాటికి ఎలా వాడుకోవాలనేది అక్కడే మొదలుపెట్టారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కమ్యూనల్ రిప్రజెంటేషన్ 1909లో ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి 1919లో ఎక్స్టెండ్ చేశారు. తర్వాత కమ్యూనల్ అవార్డ్ అని ఇంకోటి వస్తుంది 1932లో. ఈ 3 అంశాలలో కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని కనిపిస్తుంది మనకి. క్లియర్? ఇది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ న్యూ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ అనే న్యూ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ ఇండియా అంటే లండన్లో ఇండియన్ హై కమిషనర్ అనే ఒక ఆఫీస్ని ఓపెన్ చేశారు ఫర్ ద బెటర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. నెక్స్ట్ మీకు ఇది పాయింట్ నోట్ అని పెట్టాను కదా, ఇది ఇంపార్టెంట్ చూడండి. లీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కమిషన్ ఒక రికమెండేషన్ బేసిస్ మీద సుపీరియర్ సివిల్ సర్వీసెస్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండాలి అని రికమెండేషన్ ఇచ్చిన కమిషన్ లీ కమిషన్. లీ కమిషన్ లీ కమిషన్ LEE లీ కమిషన్. అయితే సివిల్ సర్వీసెస్ ఉంటుంది కదా, వీటికి ఎగ్జామ్ పెట్టడానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక నెసెసిటీ. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ రిక్రూట్మెంట్ జరగాలి, నెపోటిజం ఫేవరెటిజం లేకుండా అనేది ఒక సర్వీస్ కమిషన్ ఉండాలి అని చెప్పారు. సో ఈ రికమెండేషన్ ఇచ్చిన కమిషన్ ఎవరు? లీ కమిషన్. ఈ కమిషన్ రికమెండేషన్ని బేస్ చేసుకొని మనకి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ సెటప్. ఓకే, 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి సెటప్ చేశారు. ఓకే, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిషన్? లీ కమిషన్. ఓకేనా, అర్థమవుతుంది కదా ఇక్కడి వరకు? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి హైలైట్ చేసి పెట్టుకోండి. ఈ హిస్టారికల్ పార్ట్లో కొంచెం మన మెమరీ పవర్కి ఛాలెంజింగ్గా ఉంటుంది. అన్ని టూ మెనీ యాక్ట్స్, టూ మెనీ థింగ్స్ టు బీ రిమెంబర్డ్, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా హిస్టారికల్ పార్ట్ అలా. అయితే 1919 యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి ఈ యాక్ట్ అమలైన 10 years తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అనేది కూడా ఈ యాక్ట్లోనే ఒక ప్రొవిజన్. సో 10 years ఫ్రమ్ ద enforcement of this act, a commission to be set up. What was the purpose of that commission? To review the working of this commission. ఎప్పుడైనా ఒక కమిషన్ గురించి ఒక చట్టంలో చెప్తే దాన్ని స్టాచ్యుటరీ కమిషన్ అంటాం. ఓకేనా, ఒక కమిషన్ ఉంటుంది. ఇఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అ స్టాచ్యూట్ ఆర్ అన్ యాక్ట్, దాన్ని స్టాచ్యుటరీ కమిషన్ అంటాం. ఓకే, ఒకవేళ కాన్స్టిట్యూషన్లో ఉందనుకోండి కాన్స్టిట్యూషనల్ కమిషన్ అంటాం. ఒక చట్టంలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ లేదనుకోండి అది నాన్ కాన్స్టిట్యూషనల్ కమిషన్ అవుతుంది, లేకపోతే నాన్ స్టాచ్యుటరీ కమిషన్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక చట్టం ద్వారా ఒక కమిషన్ సెటప్ అయితే దాన్ని స్టాచ్యుటరీ కమిషన్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు 1919లో యాక్ట్ వచ్చింది, 10 ఏళ్ల తర్వాత ఒక కమిషన్ రావాలి అంటున్నాం. అంటే స్కెడ్యూల్ అంటే ఇప్పుడు ఎప్పుడు రావాలి? 1920
1929కి కమిషన్ పెట్టాలి. కానీ అప్పటికున్న ఎగ్జిస్టింగ్ పరిస్థితుల దృష్టి తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 2 ఏళ్ల ముందే ఒక కమిషన్ అపాయింట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే ఆ టైంకి ఇమాజిన్ 1929-27 ఆ ప్రాంతానికి మన ఇండియా ఏమంటారు, మనం ఫ్రీడమ్ మూమెంట్ అనేది కొంచెం బాగా పీక్ స్టేజెస్కి వెళ్తున్న మూమెంట్. సో అప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు వీళ్ళు ఏం చేశారంటే 2 ఇయర్స్కి ముందే స్కెడ్యూల్డ్ డేట్కి ముందే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అంటాం. ఏమంటాం? ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ జాన్ సైమన్. ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్, దాని చైర్మన్ ఎవరండి? జాన్ సైమన్. అందుకే దీన్ని సైమన్ కమిషన్ అని కూడా అంటాం. అర్థమవుతుందా? సైమన్ కమిషన్ పర్పస్ ఏంటిది? టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఇక్కడ వరకు క్లియర్ అండి? స్పీడ్ వెళ్తున్నానా? మీకు అర్థమవుతుంది కదా? ఓకే. సో మనకి ఎగ్జామ్లో ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అని అనగానే కన్ఫ్యూజ్ అవ్వకండి, దాన్ని సైమన్ కమిషనే. కావాలని కన్ఫ్యూజ్ చేయాలని సైమన్ కమిషన్ అంటే అందరు రాసేస్తారని ఇలా స్టాచ్యుటరీ కమిషన్ అని ఇచ్చేస్తారు. ఏం లేదా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్కు ఇంకో పేరు, కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఉంటుంది. సో పేరులోనే ఉంది స్టాచ్యుటరీ కమిషన్ అని ఉంది అంటే అర్థం ఏంటిది? దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఒక స్టాచ్యూట్ ద్వారా జరిగింది. 1919 స్టాచ్యూట్ ద్వారా జరిగిన కమిషన్ అది. ఓకేనా? అయితే ఈ కమిషన్ని బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేశారు కదా, అందులో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటిది? ఉన్న 7 మెంబర్స్ అందరూ బ్రిటిషర్సే. ఒకటి ఆలోచించండి, వాళ్ళ పర్పస్ ఏంటిది? ఈ యాక్ట్ ఇండియాలో ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈ యాక్ట్ ఇండియాలో ఎలా వర్క్ అవుతుంది అది తెలుసుకోవడానికి ఒక కమిషన్ వచ్చింది. ఆ కమిషన్లో ఉన్న 7 మెంబర్స్ ఎవరండి? అందరూ బ్రిటిషర్సే, అంటే నాన్ ఇండియన్సే. సరే అయితే పర్లేదు, కానీ వాళ్ళు ఇండియన్ నేటివ్స్ అంటే కాదు, వాళ్ళందరూ అప్పుడే ఫస్ట్ టైం ఇండియాకి వచ్చారు. అంటే ఈ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఇండియాకి అదే ఫస్ట్ టైం రావడం, వాళ్ళలో ఒక్కరు కూడా ఇండియన్ లేరు. సింపుల్ అనుకోండి, నాకు మీ స్టూడెంట్స్ ప్రాబ్లం తెలియాలంటే మీలోని ఒక స్టూడెంట్ని పిలిచి అడుగుతానా, లేకపోతే పక్క యూనివర్సిటీ నుండి ఆయనను పిలిచి అసలు ఏంది వాళ్ళ ప్రాబ్లం అని అడుగుతానా? లాజికే లేదు. అందుకే మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ యూత్ అసోసియేషన్స్ కానీ దీన్ని తీవ్రంగా ఖండించాయి. ఎందుకనంటే ఇండియన్ ప్రాబ్లమ్స్ కోసం పిలిచినప్పుడు ఒక్కరు కూడా మీ కమిషన్లో ఇండియన్ లేరు, ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇదివరకు ఇండియాలో వచ్చి విజిట్ చేసి లేదు, ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఈ యొక్క అంశాన్ని వీళ్ళు తీవ్రంగా ఖండించేసి ఎక్కువ ప్రొటెస్ట్లు ఆ టైంలో జరిగాయి అన్నమాట. దీన్ని ఆల్ వైట్ కమిషన్ అని కూడా అంటారు. ఆల్ వైట్ కమిషన్ అంటే ఉన్న వాళ్ళందరూ వైట్ పీపులే కాబట్టి ఆల్ వైట్ కమిషన్ అని కూడా అంటారు. మీకు తెలుసా, ఈ వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. జస్ట్ ఒకసారి చూసుకోండి, జస్ట్ ఇన్ కేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్ అని ఒకవేళ అడిగితే ఉండడానికి ఈ వీళ్ళందరూ అంటే అందులో ఉన్న 7 మెంబర్స్ నేమ్స్ అనమాట. సో జాన్ సైమన్, క్లీమెట్ అట్లీ. ఈ క్లీమెట్ అట్లీ తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్, మీకు తెలుసు అనుకుంటా. హ్యారీ లెవిస్ లాసన్, ఎడ్వర్డ్ క్యాడ్గోన్, వెర్నన్ హ్యాడ్షాన్, జార్జ్ డొనాల్డ్ హావర్డ్. వీళ్ళు ఒక 7 పేర్లు ఒకసారి చూసుకోండి, మెమరైజ్ కాకపోయినా జస్ట్ ఒక గుర్తుపెట్టుకోండి. చెప్పలేం, ఎప్పుడైనా ఎంసీక్యూలో ఒకవేళ అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్ అన్నారు అనుకోండి, చెప్పలేము, ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. మన టైం బాగాలేకపోతే ఏదైనా తీసుకొచ్చి అడగొచ్చు. మొన్న చూసారా గ్రూప్ 2 పేపర్ తెలంగాణది? జపాన్లో ఉన్న ఐలాండ్స్ని నార్త్ టు సౌత్ పెట్టమన్నారు. జపాన్ ఐలాండ్స్, ఇండియాదే కష్టం మన వాళ్ళకి. ఎస్ ఆర్ నో?